కృష్ణా జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. పెనంలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోశాల గ్రామంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మన్యం జిల్లా నుంచి గంజాయిని తీసుకొచ్చి కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనంలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోశాల గ్రామంలో నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా పోలీసులు ఓ అనుమానాస్పద వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులను గమనించిన వ్యక్తి తన వద్ద ఉన్న బ్యాగ్ను వదిలేసి పరారయ్యేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వెంటాడి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా అందులో సుమారు 17 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. నిందితుడు కంకిపాడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మిరియాల ఈశ్వర్గా గుర్తించినట్టు వెల్లడించారు. నిందితుడిపై గతంలో కూడా పలు కొట్లాట్లు, గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ ధర్మేంద్ర పేర్కొన్నారు. మన్యం జిల్లా నుంచి గంజాయిని తీసుకొచ్చి కర్ణాటక రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. యువత విలాసాలకు అలవాటు పడి మాదక ద్రవ్యాల బారిన పడుతూ చెడు మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ప్రవర్తన, స్నేహాలు, అలవాట్లపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెనంలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గోశాల అనే విలేజ్లో మా ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీలు నిర్వర్తిస్తుండగా నేషనల్ హైవే 16 మీద ఒక వ్యక్తి గోశాల సెంటర్లో తచ్చిల్లాడుతుంటే అతన్ని అనుమానించి ఆ స్వాధీనంలో తీసుకుంటే అతని దగ్గర ఆ పక్కనే పోలీసులను చూసి పక్కనే దాచిన ఒక బ్యాగ్ని ఆయన ఇంట్రాగేషన్ చేస్తే ఆ బ్యాగ్ని కూడా రికవర్ చేయటం. ఆ బ్యాగ్లో 17 కేజెస్ గంజా. ఈ అబ్బాయి పేరు మిరియాల ఈశ్వర్, తండ్రి పేరు నాగరాజు, 24 ఇయర్స్, కంకిపాడు ఆటో డ్రైవర్. అతను గతంలో కూడా ఈ కేసుల్లో ఉన్నాడు, కొట్లాట్లో ఉన్నాడు, ఈ గంజా కేసులో ఉన్నాడు. అతని నుంచి 17 కేజీలు గంజాయి ప్యాకెట్లో ఉన్న దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీసుకుని ఎక్కడి నుంచి తెస్తున్నామని అడిగితే మనకి మన్యం నుంచి తెస్తున్నానని చెప్పాడు. తెచ్చి అతను కర్ణాటకలో ఇంపార్టెంట్ సిటీస్లో ఈ గంజాయి అక్కడ ఉండే వ్యక్తులకి అమ్మటానికి తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. దాని మీద ఇతన్ని అరెస్ట్ చేసి 17 కేజీల గంజాయిని, అతను ఉపయోగించిన సెల్ ఫోన్ని అంతా కూడా సీజ్ చేయటం జరిగింది. అతన్ని రిమాండ్ పెడుతూ అతను ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు, ఎవరికి అమ్ముతున్నాడు అనే విషయాన్ని కూడా దర్యాప్తులో లోతుగా పర్యవేక్షించి కనుక్కొని మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు.